ఏపీలో పెట్రో కొరత కొనసాగుతుంది. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లో వాహనదారులు ఎదురు చూస్తున్నారు. పెట్రో కొరత నిజమేనన్న బంకుల నిర్వాహకులు కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్రిక్తత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు సీఎస్ సాయి ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 బంకులుండగా దాదాపు 421 బంకులు స్టాక్ లేక మూతపడినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సాధారణం కంటే 50% అదనంగా అమ్మకాలు జరగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రజలు భయపడి ట్యాంకులు ఫుల్ చేయించుకోవటం నిల్వలు అయిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. విజయవాడ, ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయల మించి పోయటం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో బంకు యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్నవారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కష్టాలు రైతన్నలను నిలువులా ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుండే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరి కోత దశకు వచ్చిన సమయంలో మెషిన్లు నడవక, ఆక్వా చెరువులో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలవిలలాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలో దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. ఎడారిలో నీరు దొరికినంత ఆనందంగా రైతులు డబ్బాల్లో డీజిల్ నింపుకొని వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. మనం సంపత్ ఇక ఏపీలో ఏదైతే పెట్రోల్, డీజిల్ 50% ఒకసారిగా అమ్మకాలు పెరగడంతో ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క కొరత అనేది ఏర్పడడం కూడా జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 4,500 బొంకులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇందులో 10% బొంకులు అయితే కనుక ఇటు మూతకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. దీనిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన సమీక్ష నిర్వహించడం, దీనికి సంబంధించినటువంటి నివేదిక అనేది కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే బొంకులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీలు ఇటు క్రెడిట్ ఇవ్వలేనటువంటి నేపథ్యంలోనే ఇక వారికి ఉన్నటువంటి పాలసీలను సైతం కూడా ఆయిల్ కంపెనీలో ఉన్నటువంటి పాలసీలు అంటే ఇటు ఐఓసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఇటువంటి బొంకులు అయితే కనుక ఈ యొక్క పాలసీలను మార్చి క్రెడిట్ అనేది కూడా ఇవ్వము, ఈ ఎక్కువ పేమెంట్ కట్టినటువంటి వాటికి మాత్రమే పంపిస్తాము స్టాక్ అన్నటువంటి సమాధానం అనేది కూడా ఆయిల్ కంపెనీలు అయితే కనుక ఇటు పెట్రోల్ బంకులకి ఇవ్వడంతో దీనికి సంబంధించి ఇక సరఫరా అనేది కూడా కొద్దిపాటి సరఫరా అనేది ఆగినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ సరఫరా లోపాల మేరకు కూడా ఇటు వాహనదారులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఇబ్బందులు నెలకొంటున్నాయని కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇటు అవసరాలకే కావచ్చు, నిత్యావసరాలకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే ఇటు లారీలకి కావచ్చు, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో అయితే కనుక అనేక విధాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే లారీలు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లారీలకి సైతం కూడా డీజిల్ అనేది ఎంతో అవసరమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ డీజిల్ కొరతతోటి ఇటు లారీలన్నీ కూడా ఇటు రోడ్లకే ఏదైతే పార్కింగ్ కే పరిమితమైనటువంటి పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీ ప్రతినిధులను అయితే కనుక ఇటు ప్రశ్నించినటువంటి నేపథ్యం, అదేవిధంగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క కంపెనీలు సరఫరా చేయడంతో పాటు ఆలస్యం అవడంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత అనేది కూడా నెలకొందని తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.